సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి దినం సందర్భంగా దేవాలయంలో స్వామి 101 కలశాలతో శతగతాభిషేకం నిర్వహించి భక్తుల సందర్శనార్థం సకల ఏర్పాట్లు చేసినట్లు సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు తాటికొండ రాము తెలిపారు. వరంగల్ నగరం భద్రకాళి రోడ్డులోని సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శన మహాయోగం కార్యక్రమంలో స్వామివారికి పసుపు, కుంకుమ, పాలు, పెరుగు 101 కలశాలతో అభిషేకాన్ని నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు ఈ వేడుకలకు నగరం నలుమూలల నుండి భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు తాటికొండ రాము మాట్లాడుతూ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, స్వామివారి జన్మదినం సందర్భంగా దేవాలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు, ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అక్కడ పండ్లు ఉన్నాయట స్నానాసనం శరణాగత అందరి లోపలికి అయితే పోలేదు. మరి ఈ ఉదయము స్వామివారికి విశ్వక్ష ఆరాధన మరియు స్వామివారికి 108 కలశాలు శతఘటాభిషేకం జరిగినది. ఈ 108 కలశాలలో స్వామివారికి సుమారు 21 లీటర్ల పాలు, ఒక 51 లీటర్ల జ్యూసులు, అలాగే 11 నుంచి 15 కిలోల వరకు స్వామివారికి డ్రై ఫ్రూట్స్ మరియు స్వామివారికి పసుపు, కుంకుమ, చందనము, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వివిధ ద్రవ్యాలతో స్వామివారి